అనేది బాగా తినాలి, ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. అలా విటమిన్ సి కింద మనం లెమన్స్ మనకి ఇప్పుడు మన భారతదేశం అంతా 7వ రాష్ట్ర పోషక మహోత్సవం అనేది జరుగుతుంది. మనకి ఈ నెలంతా మనకి మీరు ఇంతకుముందు అనిమే టెస్ట్ అనేది చేసుకోవాలి. ఎంత ఉంది జనరల్గా ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ బేబీ పెరిగే కొద్దీ ఫీడింగ్ నీరు తీసుకుంటే బేబీ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా మీరు ప్రెగ్నెంట్ అయినా డెలివరీ అయినా కూడా ఇప్పుడు కూడా చెక్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఎన్నో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి మేము మందులు ఇవ్వడం అంటే అవసరమైతే ఇంజక్షన్ ఒకటి పెట్టడం మేము చేస్తాం. తో పాటు కలిపి పప్పు అలాంటి అన్నీ కూడా పెట్టవచ్చు. ఈ ఫుడ్ గురించి చెప్పండి, ఏమేమి ఇక్కడ ఇస్తున్నాం. ఇక్కడ పిల్లలు మన ఫుడ్ ఏమేమి ఇస్తున్నాం. ఈ బాలంతో నాకు ఇంట్లో పెడుతున్నారు పిల్లలకి. ఇంకొక అమ్మాయి కూడా సేమ్ అది అట్లా పెట్టా మాకు ఎప్పుడు ఉంటా. నమస్కారం. మనకి ఇప్పుడు ఇండియా మొత్తం మన 7వ పోషకాహార మహోత్సవాలు జరుగుతున్నాయి. మన సెప్టెంబర్ నెలంతా ప్రతి అంగన్వాడీ స్కూల్లోనే ఇది జరుగుతూ ఉండే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఇయర్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్లో అనేమియా నుంచి రెక్టిఫై అవ్వడం, అలానే పిల్లల్లో ఉన్న న్యూట్రిషనల్ డెఫిషియన్సీ నుంచి బయటపడడం. ఈ కాన్సెప్ట్ కింద మనం ఇక్కడ అంగన్వాడీలో అవైలబుల్ అయ్యే మనకి ఏ ఫుడ్లు ఇస్తారు, వాటి పోషక విలువలు ఎలాంటివి, సో వాటి వల్ల వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటే బయటపడడానికి కారణాలు మన స్కూలు అంగన్వాడీ టీచర్లను వివరిస్తాము. అలా మన స్టాఫ్ ఏఎన్ఎంస్ అందరూ ఉంటారు. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఇంకా అలానే మనకి పిల్లలు వ్యాక్సినేషన్ అనేది కూడా మా ఏఎన్ఎంస్ మీకు ఆశ ఇంటింటికి వచ్చి చెప్తూ ఉంటారు ఏ టైంకి ఎప్పుడు వేయాలని. అలా టైం టు టైం అందరూ వేయించాలని కోరుకుంటున్నాం.